హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఈరోజు మనం కొత్త 100 రూపాయల నోటు గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇది జీకేకు చాలా ముఖ్యమైన అంశం. మన కొత్త 100 రూపాయల నోటుపై వెనుక ఉన్న బొమ్మని మీరు ఎప్పుడైనా గమనించారా? దానిని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్త 100 రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు రాణి కా వావ్. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఉంది. 100 రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవ్వరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు. మామూలుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ళ కోసమో తమ రాణుల కోసమో కట్టించారు. కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త మొదటి భీమా గుర్తుగా 1050 సంవత్సరం నుంచి 1100 సంవత్సరం మధ్య సరస్వతీ నది ఒడ్డున నిర్మించింది. మొత్తం 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు, వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్నీ నేల మీద నుండి పైకి అంతస్తులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్తులుగా నిర్మించడం విశేషం. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికీ ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ. ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన 215 స్తంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి. ఈ బావి మరో అద్భుతం. లోపలికి దిగిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తర్వాత బావి ఉంటుంది. అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు. అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి. బావి దగ్గరే ఓ తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినప్పుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్ధాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు. కానీ ఒకసారి సరస్వతీ నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. 1980లో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. 2014లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ 2018 జూలైలో రిజర్వ్ బ్యాంక్ 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలామంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి తెలియకపోవడం చాలా బాధాకరం. ఓకే ఫ్రెండ్స్, మన దేశంలో ఒకప్పట్లోనే ఎటువంటి శిల్ప కళాకారులు ఉన్నారో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.